2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గోల్డ్ రేట్ ఎలా ఉంది అని అడిగే వాళ్ళు ఎక్కువగా అయితే గోల్డ్ కొనేటప్పుడు ప్యూరిటీ చెక్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి మనము ప్రీవియస్గా వీడియో కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు రీసెంట్గా మనము గోల్డ్ యొక్క ప్యూరిటీని తెలుసుకునే దాంట్లో కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి లేటెస్ట్గా అని చెప్తూ ఉన్నారు. ఇంతకీ ఆ చేంజెస్ ఏంటి అండ్ దాంతోపాటు ఈ వీక్ అనాలిసిస్లో ఎలాంటి మార్పులు గోల్డ్లో వచ్చాయంటారు సార్? ఇది చాలా చాలా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ప్రశ్న మీరు అడిగారు. ఎందుకంటే రేట్స్ ఎంత ఎక్కువగా పెరిగితే ఫ్రాడ్స్ దానికంటే 10 రెట్లు ఎక్కువ పెరుగుతున్నాయి. సింపుల్గా ఒక మాట అడుగుతానండి మన ప్రేక్షకులు కూడా ఈ ప్రశ్న. ఇప్పుడు 1,10,000 రూపాయలు మీకు దాదాపు బంగారం అనేది పలుకుతుంది ధర. ఒకవేళ ఎవరైనా మీకు 90,000కి ఇస్తామంటే, సేమ్ అదే ప్యూరిటీతో ఇస్తామండి, మా దగ్గర కొనుక్కోండి 20,000 డిస్కౌంట్ వస్తుందంటే వెనక ముందు ఆలోచించకుండా రిస్క్ తీసుకొని కొనేవాళ్ళు క్యూలో నిలబడి మరీ తీసుకుంటారు ఎంతోమంది. బట్ అది స్మగిల్డ్ గోల్డా, అది ఇల్లీగల్ గోల్డా, లేదంటే ఆ గోల్డ్లో కల్తీ ఉందా, లేదంటే ఆ గోల్డ్ అమ్మేవాడు పెద్ద ఫ్రాడా, మీరు ఎలా తెలుసుకుంటారు? సో సింపుల్గా మనం ఏం చేయాలి అంటే, మీకు గోల్డ్ ఎవరన్నా రూపాయి కూడా తగ్గిస్తున్నారు అంటే దాని వెనకాల ఒక కారణం ఉంటుంది. అది వాళ్ళు మీకు చెప్పరు. సో అందుకే BIS కేర్ యాప్ అన్నది ఉన్నది. సో BIS కేర్ యాప్ ఏంటంటే మీకు కంప్లీట్ అనాలిసిస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో వెళ్ళండి, ఆర్ iOS యాపిల్ ఫోన్ ఉన్న వాళ్ళు కూడా యూ కెన్ సీ దిస్ లోగో. సో కంప్లీట్గా ఇక్కడ BIS కేర్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని చెప్పేసి రాసి ఉంటుంది. మీకు యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దాని యూజర్ డీటెయిల్స్ ఇలా మీకు కనపడతాయి అనమాట. ఒకసారి మీ మొబైల్ నెంబరు, మీ ఆధార్ నెంబర్ అడిగినా, ఆర్ మీ డీటెయిల్స్ అడిగినా అది మీరు అందులో టైప్ చేసి మీరు అక్కడికి లోపల వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక కంపెనీ వాళ్ళది లైసెన్స్ నెంబర్ ఉంటుందండి. ఆ లైసెన్స్ నెంబర్ని మీరు టైప్ చేశాక మీరు సెర్చ్ కొడితే ద లైసెన్స్ నెంబర్ అపియర్స్ టు బి ఇన్వాలిడ్ అని చెప్పింది. సో దాని అర్థం ఏంటంటే వాళ్ళ లైసెన్స్ ఎక్స్పైర్ అయినా అయిపోవాలి, లేదంటే అదొక ఫ్రాడ్ లైసెన్స్ నెంబర్ అన్నా ఉండాలి. సో అక్కడ మీకు చాలా మటుకు నిజం తెలిసిపోతుంది. రెండో విషయం, సరే లైసెన్స్ కరెక్ట్ అండి, లైసెన్స్ ఈజ్ వ్యాలిడ్, బట్ గోల్డ్ కరెక్టా కాదా, గోల్డ్లో ప్యూరిటీ ఉందా లేదా, ఇందాక మీరు అడిగారు ప్యూరిటీ గురించి. సో ప్యూరిటీ గురించి కూడా తెలుసుకోవాలి అంటే మీరు జాగ్రత్తగా ఆ ఆభరణాన్ని తీసేసి ఇప్పుడు లోపల మీకు ఇక్కడ ఒక HUID నంబర్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఇందులో నుంచి మీరు HUID నంబర్ మీరు వెతకగలిగితే వాళ్ళ దగ్గర ఒక కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది శిరీష. ఆ లెన్స్ మీరు పెట్టేసి అందులో మీరు చూసారనుకోండి, మీకు ఒక సైడ్లో నంబర్ అనేది రాసి ఉంటుంది విత్ హాల్ మార్క్ సైన్ ఉంటుందన్నమాట. సో అది మీరు చూసిన తర్వాత ఆ నంబర్ని తీసుకెళ్ళి మీరు ఇక్కడ టైప్ చేశారనుకోండి, ఈ యాప్లో HUID అని చెప్పేసి ఇక్కడ మీకు మెన్షన్ చేసి ఉంటుంది. HUID క్లిక్ చేశాక మీరు నంబర్ టైప్ చేస్తే ఎస్ ఇందులో ఇంత ప్యూరిటీ బంగారం ఉంది, దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఈ కంపెనీ వాళ్ళు ఫలానా వాళ్ళు చేశారు, ఇది ఈ ఇయర్లో ఈ మంత్లో ఈ కంపెనీలో సప్లై చేయబడింది ఆర్ మ్యానుఫ్యాక్చర్ చేయబడింది అన్న మొత్తం డీటెయిల్స్ మీకు వచ్చేస్తాయి. అండ్ లీగల్గా చేయబడింది అన్న విషయం కూడా మీకు అక్కడ తేలిపోతుంది. సో యూ క్యాన్ బి రెస్ట్ అష్యూర్డ్, హ్యాపీగా మీరు డబ్బులు కట్టేసి మీ ఆభరణాన్ని మీరు కొనుక్కోవచ్చు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ యాప్. ఎవరిని నమ్మకూడదు, ఎందుకంటే బంగారం ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఫ్రాడ్ అయ్యే ఛాన్సెస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఎదుటి వాళ్ళకి మీరు ఒకవేళ ఇలాంటి ప్రశ్నలు అడగకుండానే మీరు బంగారం కొంటున్నారంటే మీరు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టే. దే మే చీట్ యూ. జాగ్రత్తగా కొనుక్కోండి, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ విషయం. నా ఇకపోతే ఇప్పుడు బంగారము ఆల్ టైమ్ హైలో ఉంది శిరీష. సో ఫియర్ అండ్ గ్రీడ్ ఫ్యాక్టర్ మనం చూసుకుందామా? సో ఎక్కడుంది ఎగ్జాక్ట్లీ అంటే ఆల్ టైమ్ హైలోకి వచ్చేసింది గ్రీడ్ ఫ్యాక్టర్ కూడా. ఇక్కడ మనం చూసుకుంటే న్యూట్రల్ లేదా ఫియర్ ఫ్యాక్టర్లో ఉండాలి, కానీ ఇప్పుడు గ్రీడ్ ఫ్యాక్టర్ బాగా పెరిగిపోయింది, మొత్తం ఆల్మోస్ట్ కార్నర్ దగ్గరకు వచ్చేసింది. ఎక్స్ట్రీమ్ గ్రీడ్కి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 84 పాయింట్ మనం ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేకపోయామన్నమాట. 50 చూసాము, 40 చూసాము, 60, 70 కూడా చూసామండి, కానీ 84 అన్నది మాత్రం మీకు చాలా కొత్త ఫస్ట్ టైం వచ్చింది. ఇదిగోండి, దిస్ ఇస్ ఆల్ టైమ్ హై. ఇక్కడ 80 ఏదైతే ఉందో రాసున్న లైన్, ఈ గ్రే కలర్ లైన్ ఉంది కదా, సో ఈ లైన్ పైకి వెళ్ళిపోయింది, మీకు 84 అయిపోయింది. దట్ మీన్స్ గోల్డ్ ఈజ్ గోయింగ్ టు గో మచ్ హైయర్ అని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది. నేను రికమెండేషన్ ఇవ్వట్లేదు, నేను చెప్పట్లేదు పోతుందనేసి, బట్
అక్కడ అలా చూస్తే మాత్రం మనకు కనిపించేది అదే, అంటే ఇంకా ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉన్నది అని చెప్తుంది. అవన్నీ పక్కన పెట్టండి. మీకు బంగారం నగలు తక్కువ ధర కొనాలా, దానికి ప్లానింగ్ ఉంది, స్ట్రాటజీ ఉంది, దాని ప్రకారం ముందుకెళ్ళండి. లేదంటారా నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను హ్యాపీగా కొనుక్కుంటాను, వెళ్ళండి. శిరీష గారి దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి, ఆవిడ కూడా కొనుక్కుంటారు. సో నా ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మీకు 1 గ్రామ్ బంగారం 24 క్యారెట్లో ఎంత ఉంది, మీకు నెక్స్ట్ వీక్ వరకు మండే వరకు ఇదే ధర ఉండబోతుంది శిరీష, 10,094 రూపీస్. అండ్ 22 క్యారెట్ గోల్డ్ మీకు 9,266 అండ్ 21 క్యారెట్ 8,832, 18 క్యారెట్ గోల్డ్ 7,571 అండ్ 14 క్యారెట్ గోల్డ్ కూడా 5,905, 10 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 4,209 అండ్ 6 క్యారెట్స్ వచ్చేసి పర్ గ్రామ్ 2,523. సో ఇవన్నీ విషయాలు ఏంటంటే నెక్స్ట్ వీక్ కూడా బంగారం పెరుగుతుందా లేదా అన్నది మనము మన అమెరికన్ రాష్ట్రపతి గారి చేతిలో ఉంది, ఆయన ఏం చెప్పబోతున్నారు. అండ్ యునైటెడ్ స్టేట్స్లోనే కాకుండా లండన్ బులియన్ మార్కెట్లో కూడా ఎఫెక్ట్ అనేది మనకు కనబడబోతుంది. దానికోసం మాత్రం మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే మండే ఈవినింగ్ 5 to 9. బట్ దానికంటే ముందు మనం పొద్దునే మండే రోజున వీడియో చేసి పెడతాం కాబట్టి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. వెయిట్ చేయండి టిల్ మండే. సండే రోజు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. గోల్డ్ కోసం మాత్రం తొందరపడకండి, స్మార్ట్గా బై చేద్దాము, తక్కువలో బై చేద్దాము. కాల్ చేయండి డౌట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెల్కమ్ మచ్. శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.